ఎంఆర్పిఎస్ ఉద్యమకారుడు పేరుపోగు వెంకటేశ్వరరావు గారి కుమారుడు క్రాంతి చిత్రహింసలు, పోలీసుల వారి చిత్రహింసలు తట్టుకోలేక చనిపోతే మేలు మమ్మల్ని చంపేండయ్యా అని చెప్పి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. నిన్న లేకుండా కర్నూలు జిల్లాకు సంబంధించిన గంగమ్మ గారు ఒక కృష్ణలంక పోలీస్ స్టేషనే కాదు, ఈ రాష్ట్రంలో చాలా వరకు 80% పైగా పోలీస్ స్టేషన్లు ఇదే విధంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా మీరు ఉంటే ఎంత పోయేస్తే ఎంత మాట్లాడితే మాకు అనుభవం లేదు, ఇది మా పరిధిలో లేదు, మాకు చేత కాదు. పవన్ కళ్యాణ్ గారికి అడుగుతూ ఉన్నాం, మీకు చేతనైంది, మీ పరిధిలో ఉంది, మీకు అనుభవం ఉంది, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్లు తిట్టేదానికి మాత్రం మీకు అనుభవం ఉంది. లేకపోతే నిరంతరం నిత్యం చంద్రబాబు నాయుడు గారి పక్షాన లేకపోతే లోకేష్ గారి పక్షాన గొంతు చించుకొని మాట్లాడేందుకు మీకు అనుభవం ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజానీకం పక్షాన, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల పక్షాన, లేకపోతే ఇన్ని హత్యలు ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉన్నా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోయినా ఏ రోజైనా ఎప్పుడైనా ఎక్కడైనా నోరు తెరిచి మాట్లాడినటువంటి సందర్భం ఉందా? లేదు కదా. 2 సంవత్సరాలుగా వెన్నుపోటు దినోత్సవాలు ప్రజలకు పొడిచినటువంటి వెన్నుపోటు, ప్రజలకు చేసినటువంటి ద్రోహానికి నిరసనగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి పెట్టాం. ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా ప్రజలు తరలివచ్చి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే దాన్ని చూసి ఓర్చుకోలేక డైవర్షన్ చేసడం కోసం, ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల కోసం వీటన్నిటిని కూడా డైవర్ట్ చేయాలా, వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలా, దానికి ప్రజలపైన రుద్దాలా. ఇదే మీ రాజకీయం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం మీ అవాకులు చెవాకులు ఈ రాష్ట్రంలో ఉండబోవు అనేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రెచ్చిపోయేటట్టు రెచ్చగొట్టేటట్టు మాట్లాడటంలో మేము ఆశించడం లేదు, ప్రజలు ఆశించడం లే. మేము ఆశిస్తూ ఉంది ఇచ్చినటువంటి హామీలని అమలు చేస్తారా లేదా, అమలు చేయకపోతే ఎందుకు ఇలాంటి హామీలు ఇచ్చారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ జరిగినటువంటి విధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తూ ఉంది. చివరికి మీరే స్వయంగా మీ నోటితోనే మొన్న చెప్పారు, నా పరిధిలో లేదు, నాకు హోంశాఖ ఉంటేనా అని. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఆయనకంటే హోంశాఖ అంటే కట్టబెట్టండి. ఇప్పటికి ఎలాగో 80% మంది ప్రజలు ఆయన నిజ స్వరూపం గురించి తెలిసిపోయింది. ఆ 20% మంది ప్రజలు కనుక తెలిసిపోతుంది తొందరగా, అది కనుక ఏదో ఇస్తే అంటే ఈ రాష్ట్రంలో హోంశాఖ విఫలమైందని మీరు ఒప్పుకుంటున్నారు కదా. మరి మీ సమాధానం ఏంటి? ఈ ప్రజలు నమ్మి ఆశపడి మీరు ఇచ్చినటువంటి అబద్ధపు హామీలకు ఓట్లు వేస్తే గెలిచిన తర్వాత ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన చేస్తూ చివరికి మనుషులను చంపుతున్నారు, మనుషులు ఆత్మహత్యలు చేసుకునేటట్టుగా ప్రేరేపిస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలా, ఈ దేశ రాష్ట్రపతి గారు కూడా ఒకసారి ఆలోచన చేయాలా. చంద్రబాబు నాయుడు గారికి మీకు ఎన్నైనా లావాదేవీలు ఉండొచ్చు, మాకు సంబంధంలే. మా పార్టీకి సంబంధించిన నాయకుల్ని, కార్యకర్తల్ని, మా అధినేతను మాట్లాడితే మాత్రం ఉపేక్షించమని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాం.